బీఆర్ఎస్ కు మాజీ మంత్రి రాజయ్య జలక్కిచ్చారు. రాజయ్య బీఆర్ఎస్ ను వీడే ఛాన్స్ ఉంది. స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇక అనివార్యమైన సమయంలో సంచలన నిర్ణయం వెలువడనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు కూడా రాజయ్య పార్టీ మారబోతున్నారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతూ ఉంది. ఆరూరు రమేష్ రాకతో రాజయ్య అలిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అనుచరులతో రాజయ్య అత్యవసర భేటీ నిర్వహించినట్లుగా సమాచారం అందుతోంది. ఉప ఎన్నికలలో రాజయ్యకు బదులుగా ఆరూరిని పోటీకి దింపనుంది బీఆర్ఎస్. ఇక ఈ నేపథ్యంలో రాజయ్య అలిగి తన అనుచరులతో అత్యవసర భేటీ జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక భేటీ జరగడంతో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య బీఆర్ఎస్ కు జలక్కివ్వబోతున్నారు. రాజయ్య బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉంది అంటూ కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలోనే ఈ సంచలన నిర్ణయం. అక్కడ ఆరూరు రమేష్ రాకతో కూడా రాజయ్య అలిగినట్లుగా, తనకి రాజకీయ ప్రాధాన్యత బీఆర్ఎస్లో తగ్గుతున్నట్లుగా భావిస్తున్నట్లుగా కూడా ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇటు రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడే ఛాన్స్ ఉందా ఏంటి? వినిపిస్తున్న ఊహాగానాల వెనుకున్నటువంటి వాస్తవాలేంటి? డెఫినెట్ గా నిన్న ఏదైతే ఆరూరు రమేష్, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఏదైతే రాజీనామా చేసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి వస్తానని ప్రకటించారో, దాని తర్వాత బీఆర్ఎస్ లో ఏదైతే స్టేషన్ గన్పూర్ కి సంబంధించి పెద్ద ఎత్తున అంటే టికెట్ గతంలో ఏదైతే ఈ ఉప ఎన్నికలు వస్తే గనక ఈ కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లారు కాబట్టి ఉప ఎన్నిక వస్తే గనక సో రాజయ్యకి ఇస్తారు అని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ పార్టీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిణామాల ప్రకారం ఆయన ఆరూరు రమేష్ ను తీసుకొచ్చి, ఎందుకంటే ఆరూరు రమేష్ కి క్యాడర్ ఉంది, గతంలో జనసేన పార్టీ నుంచి కూడా కొంత క్యాడర్ ఉంది, ఆయనకు మొత్తం పెద్ద ఎత్తున అక్కడ క్యాడర్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ ని ఆయన అంటిపెట్టుకొని ఉన్నాడు. మంచి నేతగా ఉన్నాడు. ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయాల పరంగా కావచ్చు, ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినాడు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయనకి ఇస్తారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి గతంలోనే ఏదైతే ఈ రాజయ్య కూడా గతంలో కాంగ్రెస్ లో చేరుతాడంటూ పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇంకొకటి ఏదైతే ఈ ఎలిగేషన్స్ ఉన్నాయో, ఈ సర్పంచ్ నవ్య అలాగే రాజయ్య మీద ఎలిగేషన్స్ ఉన్న ప్రభావంలో పెద్ద ఎత్తున కొంచెం నెగిటివిటీ ఉండడంతో కూడా బీఆర్ఎస్ ఆయనకి టికెట్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సో ఆయన మీదున్న ఎలిగేషన్స్ ని ముందు చూపి మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటది. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కడియం శ్రీహరి కంటే ముందే రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. కానీ ఎవరు ఊహించని విధంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. సో అప్పుడు ఆయనకు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని యూటర్న్ తీసుకున్నారు. సో ఇవన్నీ గమనించినటువంటి పార్టీ అధిష్టానం అలాగే ఇప్పుడు ఆరూరు రమేష్ తీసుకోవడం పట్ల ఆయనకి కొంచెం ఎక్కడో ఆయనకు డౌట్ ఉంది. అంటే ఆరూరు రమేష్ గనక టికెట్ ఇస్తే మరి నా పరిస్థితి ఏంటి, ఈ నియోజకవర్గంలో మరి నేను చేసినటువంటి దాదాపు 2 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, అంతకుముందు 10 సంవత్సరాలు కూడా నేను ఒక దళిత నాయకుడిగా పనిచేస్తా ఉన్నాను స్టేషన్ గన్పూర్ కి అంటూ కూడా ఆయన కీలక నేతలతో, ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆయన సంబంధించినటువంటి వర్గంతో కూడా కీలక భేటీ పెట్టారు. ఆ భేటీ తర్వాత మరి ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకొని ఉన్నారు, ఒకవేళ బై ఎలక్షన్స్ ఉప ఎన్నిక వస్తే కనుక మరి ఎవరికి పోటీ ఇవ్వనున్నారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రేణు, మరొక వైపు ఆయన అత్యవసరంగా కూడా ఆయన అనుచరులతో భేటీ నిర్వహించారు అని వార్తలు బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా భేటీ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే నిన్న ఆరూరు రమేష్ రిజైన్ చేసి దాంతో పాటు బీఆర్ఎస్ లో చేరుతాను, ఎల్లుండి రేపు బీఆర్ఎస్ లో చేరనున్నారు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ తో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు నియోజకవర్గంలో అంటే స్టేషన్ గన్పూర్ లో గెలిపించుకునే బాధ్యత నాది అంటా కూడా ఆయన ఆరూరు రమేష్ హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి నేను ముందరుండి గెలిపిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆరూరు రమేష్ ని ఇక్కడ బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఇటు మరి ఇద్దరు ఏదైతే సమన్వయం చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏదైతే రాజయ్యకు సంబంధించినటువంటి నెగిటివిటీ అనేది చాలా పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది కాబట్టి ఆ నెగిటివిటీ పోతుందా అంటే చెప్పలేమని చెప్తా ఉన్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడ్డ తర్వాత దాన్ని రూపుమాపాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి రాజకీయంగా అది ఇప్పుడు ఈ పరిణామాలతో అంటే రాజయ్యకు ఒక నెగిటివిటీ ఏర్పడింది అని బీఆర్ఎస్ అనుకుంటుంది కాబట్టి రాజయ్యని బీఆర్ఎస్ నుంచి దూరం పెట్టేందుకు ఆలోచిస్తున్నారా?
ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది ముఖ్యం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రాజయ్యను దూరం, ఎందుకంటే గతంలో డిప్యూటీ సీఎం నుంచి తప్పించిన తర్వాత కూడా క్యాడర్ నుంచి ఎక్కడ దూరం పెట్టలేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ద్వారానే ఆయన డిప్యూటీ సీఎం నుంచి తొలగిపోయారు, కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ దూరం పెట్టలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ ఎలిగేషన్స్ తర్వాత పెద్ద ఎత్తున ఈ 2023 ఎలక్షన్స్ ముందు కూడా ఓన్లీ ఆ నెగిటివిటీ వల్లే ఆయన ఓడిపోయారు, లేదంటే అక్కడ కడియం శ్రీహరి గెలిచే అవకాశమే లేదు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఆయన టికెట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగినాయి. సో ముఖ్యంగా ఆయన ఉన్న నెగిటివిటీని తీసుకోగలిగితే స్టేషన్ గన్పూర్ లో ఆయనకి పెద్ద ఎత్తున టికెట్ ఇచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో రాజయ్య బలాబలాలు గనక చూసుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా బేరీజ్ వేసుకోవచ్చు బీఆర్ఎస్ కి ప్లస్ మైనస్ రాజయ్య విషయంలో? డెఫినెట్ గా సామాజిక వర్గం ఏదైతే ఈ వెనుకబడిన ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి మాదిగలు వీళ్ళంతా సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఆయన అండగా ఉంటాడు. లోకల్ గా అంటే ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మొత్తం నియోజకవర్గం అటు ఉమ్మడి వరంగల్లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఈ సామాజిక వర్గం ఉంటే ఆయన సామాజిక వర్గం, అలాగే మొత్తం ఆయన దళితుల సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆయనకు మొత్తం కూడా అందుబాటులో ఉంటారు. ఆయనను అనుకొని ఆయన ఏం చెప్తే అది చేసే పరిస్థితులునే ఉమ్మడి వరంగల్ మొత్తం కూడా ఆయన ఇది చేసే అవకాశం ఉంటది. సో అది ప్లస్ పాయింట్. మైనస్ ఆయనకు పెద్ద ఎత్తున ఏమీ లేవు. ఓన్లీ మైనస్ ఇది ఏదైతే ఎలిగేషన్స్ వచ్చినాయో, సో అవి ఆ ఎలిగేషన్స్ ని క్లారిఫికేషన్ కరెక్ట్ గా చేసుకోక ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారడం, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఆయనను నెగిటివిటీ చేసే ప్రయత్నం చేసడం ఇదంతా జరిగింది. అందుకే ఆయనను బీఆర్ఎస్ కూడా కొంచెం అంటే క్యాడర్ కు ఎప్పుడూ దూరం పెట్టలేదు, కానీ పార్టీకి దూరం పెట్టింది. అంటే క్యాడర్ తో ఆయన కలిసే ఉన్నారు, పార్టీ మాత్రం అంటే టికెట్ ఇవ్వకపోవడం అట్లా పనిష్మెంట్ చేసింది. సో ముఖ్యంగా కొన్ని మీటింగ్స్ లోకి ఆయనకు రానియకపోవడం ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చింది, కానీ క్యాడర్ నుంచి ఎప్పుడు కూడా ఆయనను దూరం చేయలేదు. సో ముఖ్యంగా మరి ఈ పరిణామాలు కనుక చూస్తే మరి ముఖ్యంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, మరి కాంగ్రెస్ లోకి వెళ్తారనే కూడా ఒక ఇది వస్తుంది. సో మరి ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాజయ్య బీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉంది అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. స్టేషన్ గన్పూర్కి ఇటు చూసుకుంటే కనుక ఉప ఎన్నిక అనివార్యమైన సమయంలో ఈ సంచలన నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నట్లుగా, ఎందుకంటే కూడా సడన్ గా కూడా ఆయనకున్నటువంటి అనుచరులతో ఆయన భేటీ నిర్వహించడం, అత్యవసర భేటీ జరగడంతో కూడా ఏదైతే ఆరూరు రమేష్ రాకతో రాజయ్య అలిగే ఈ భేటీ నిర్వహించారు. ఇక తరువాత అంటే బీఆర్ఎస్లో ఇప్పుడు తనకి సీట్ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా కొన్ని పార్టీ మీటింగ్స్లో కూడా ఆయన రాజయ్యను దూరం పెడుతూ వచ్చారు. ఇంకా మరొకటి చూస్తే కనుక క్యాడర్లో ఆయనకి ప్రాధాన్యత అనేది అయితే ఉంది. కాకపోతే కొంత బీఆర్ఎస్లో కొన్ని మీటింగ్స్కి కానీ ఆయన కొంచెం దూరంగానే ఉంచుతూ వచ్చారు. ఆయనకున్న నెగిటివ్ ఇమేజ్ని బీఆర్ఎస్ అధినేతలు దృష్టిలో పెట్టుకున్నట్లే మనకు తెలుస్తుంది. ఇక దీంతో బీఆర్ఎస్కు మాజీ మంత్రి రాజయ్య మరి కొంత అల్లకపోనినట్లే తెలుస్తుంది. మరి చూడాలి. ఇప్పుడు ఆరూరు రమేష్ అక్కడికి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాజయ్య తన అనుచరులతో భేటీ అవడం జరిగింది. ఏమైనా సంచలన నిర్ణయాన్ని వెలువరిస్తారా ఆయన అని చెప్పి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.